ఉండవల్లిలో సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్తే చియాంగ్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. భేటీలో ఇరుపక్షాల మధ్య సహకారం, పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. మంత్రి లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనుకూల వాతావరణాన్ని సింగపూర్ ప్రతినిధికి వివరించారు. రాష్ట్రానికి గూగుల్, అర్సెలార్ మిట్టల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీకి వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో జీఎస్టీ వసూలు పెరిగాయని, పాత సమస్యలను పరిష్కరించి పారదర్శకత విధానాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్ వివరించారు. సింగపూర్తో బలమైన భాగస్వామ్యాన్ని తాము కోరుకుంటున్నామని లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల ఏపీ ఉపాధ్యాయుల బృందం సింగపూర్లో జరిపిన అధ్యయన యాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యారంగంలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, తన రష్యా పర్యటన విశేషాలను కూడా ఆయన పంచుకున్నారు. మంత్రి లోకేష్ వివరణపై సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ సానుకూలంగా స్పందించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల అభినందనలు కూడా తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు సింగపూర్లో పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.